Good morning, students. I am Divya from the Department of Computer Science. Today's our topic is exception handling. Why we are using exception handling mechanism? అసలు ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజంని మనం ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే కనుక మనం జావా ప్రోగ్రామింగ్లో కూడా చూసాం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఎందుకు అంటే ఎర్రర్స్ని హ్యాండిల్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటాము అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. ఇప్పుడు ప్రోగ్రామింగ్లో ఎప్పుడైనా ఎర్రర్ అనేది వచ్చింది అంటే కనుక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోద్ది, అవునా కదా? అది సింటాక్టికల్ ఎర్రర్ అయినా అవ్వచ్చు, లాజికల్ ఎర్రర్ అయినా అవ్వచ్చు. ఏ ఎర్రర్ అయినా కానీ ప్రోగ్రాంలో ఎర్రర్ అనేది వస్తే కనుక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టాప్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజంని యూస్ చేస్తాం. అంటే మీకు డౌట్ రావచ్చు, ఏంటి ఎర్రర్స్ ఉన్నా కానీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోతే ఇంకెందుకు అని. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఏదైతే ఎర్రర్ వస్తుంది అనుకుంటున్నారో, ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉన్న బ్లాక్ ఏంటో మనకు తెలుస్తుంది. ఏ కోడ్లో ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ ఎర్రర్స్ని మనం ఏం చేస్తాము అంటే ఆ ఎర్రర్స్ వచ్చే బ్లాక్ని మనం ఏం చేస్తామంటే ట్రై బ్లాక్లో ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. సో అలా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో ఆ ఎర్రర్ ఏంటి అనేది మనకి మెసేజ్ ద్వారా డిస్ప్లే అయ్యి రిమైనింగ్ ప్రోగ్రాంలో ఉన్న కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకి ఎక్సెప్షన్ ఎక్కడ వస్తుందో తెలుస్తుంది. అంటే ఎక్కడైతే రన్ టైమ్ ఎర్రర్ వస్తుందో మనం ప్రిడిక్ట్ చేయగలుగుతున్నామో. నెక్స్ట్ వచ్చి మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవ్వట్లా. ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో ఆ కోడ్ దగ్గర మనకి ఏం చూపిస్తుంది, ఎక్సెప్షన్ అని చూపిస్తుంది. రిమైనింగ్ కోడ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కనుక మనం ఏ మెకానిజంని యూస్ చేసుకుంటాము అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే మెకానిజంని యూస్ చేసుకుంటాం. జనరల్గా ఈ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ట్రై క్యాచ్ అనే 2 బ్లాక్స్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. విల్ సీ లేటర్ నా అసలు ఈ ఎక్సెప్షన్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఎక్సెప్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎర్రర్. ఎక్సెప్షన్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి మన ప్రోగ్రామింగ్లో మనం చూస్తూ ఉంటాం. వన్ ఈజ్ సింటాక్టికల్ ఎర్రర్, అండ్ సెకండ్ వన్ ఈజ్ రన్ టైమ్ ఎర్రర్, అండ్ థర్డ్ వన్ ఈజ్ లాజికల్ ఎర్రర్. సింటాక్స్ ఎర్రర్ అంటే ఎందుకు వస్తుంది? ఈ సింటాక్టికల్ మిస్టేక్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి కంపైల్ టైంలో అక్కర్ అవుతూ ఉంటాయి. ఈ సింటాక్టికల్ మిస్టేక్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం యూస్ చేసుకుంటున్నాము అంటే కనుక సమ్ ప్రీ డిఫైన్ రూల్స్ అనేవి మనకు ఉంటాయి. ఆ ప్రీ డిఫైన్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కనుక మనం సరిగా ఫాలో అవ్వలేదు మన ప్రోగ్రామింగ్లో అంటే కనుక ఆ కేసెస్లో మనకి ఏ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి అంటే సింటాక్టికల్ ఎర్రర్స్ వస్తాయి. దాన్నే మనం ఆ ప్రీ డిఫైన్ రూల్స్ని మనం ఏమంటాము అంటే సింటాక్స్ అంటాం అన్నమాట. ప్రతిదానికి వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే సింటాక్స్ ఉంటుంది, అరేని డిక్లేర్ చేయాలంటే సింటాక్స్ ఉంటుంది, ఫంక్షన్ని డిఫైన్ చేయాలంటే సింటాక్స్ ఉంటుంది. మనం ప్రోగ్రామింగ్లో ఏ ఆప్షన్ని చూస్ చేసుకున్నా కానీ ప్రతి దానికి ప్రతి ఎలిమెంట్కి కూడా మనం ఏం చేయాలి అంటే సింటాక్స్ని యూస్ చేసుకోవాలి. సో ఆ సింటాక్స్ అనేది మనం ప్రాపర్గా రాయలేదు అంటే కనుక అక్కడ వచ్చే ఎర్రర్ని మనం ఏమంటాము అంటే సింటాక్టికల్ ఎర్రర్ అంటమాట. ఇవి వన్ టైప్ ఆఫ్ ఎర్రర్స్. ఇవి ఎప్పుడు వస్తాయి అంటే కంపైల్ టైంలో వస్తాయి కాబట్టి వీటిని కంపైల్ టైమ్ ఎర్రర్స్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఎర్రర్స్ వచ్చేటప్పటికి ఏంటి అంటే రన్ టైమ్ అండ్ లాజికల్ ఎర్రర్స్. లాజికల్ ఎర్రర్ని కూడా మనం జనరల్గా ఏమంటాము అంటే రన్ టైమ్ ఎర్రర్ అని అంటాం. లాజికల్ ఎర్రర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రన్ టైమ్ ఎర్రర్. ఈ రన్ టైమ్ ఎర్రర్ ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే ఈ రన్ టైమ్ ఎర్రర్ అనేది ప్రోగ్రామ్ రన్నింగ్ టైంలో కనుక వస్తే దాన్ని ఏమంటాము అంటే రన్ టైమ్ ఎర్రర్ అంటాం. ఈ రన్ టైమ్ ఎర్రర్ అనేది ఎందుకు వస్తుంది అసలు అంటే మనం ప్రోగ్రాంలో ఏం చేస్తాము అంటే ఫంక్షన్ నేమ్స్ యూస్ చేస్తాం కదా. ఫంక్షన్ నేమ్ అనేది మనం డిఫైన్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ నేమ్ ఇస్తాము. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు కనుక వేరొక నేమ్తో కనుక కాల్ చేసాము అనుకోండి, ఆ కేసెస్లో మనకి ఏమొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే రన్ టైమ్ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ రన్ టైమ్ ఎర్రర్స్ని మనం ఏమంటాము అంటే ఎక్సెప్షన్స్ అంటాం. ఈ రన్ టైమ్ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడం కోసమే మనం ఏం యూస్ చేసుకుంటాము అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజంని యూస్ చేసుకుంటాం. మనకి ఇంకా ఏంటి డివైడ్ బై జీరో, దాన్ని కూడా మనం ఏమంటాము అంటే రన్ టైమ్ ఎర్రర్ అంటాం. మనకి ఎప్పుడు కూడా మనం రన్ టైమ్ ఎర్రర్ అంటే ఏంటి అంటే డివైడ్ బై జీరో అనే చెప్పుకుంటాం ఎగ్జాంపుల్ కింద. సో అలాంటి ఎర్రర్స్ని ఏమంటాము అంటే రన్ టైమ్ ఎర్రర్స్ అంటాము. ఈ రన్ టైమ్ ఎర్రర్స్ వల్ల ఏమవుతుందంటే కోడ్లో మిస్క్యాల్కులేషన్స్ అనేవి జరుగుతాయి. ఇప్పుడు ఫంక్షన్ నేమ్ అనేది డెఫినిషన్ అనేది మనం ఒకటి రాసాము,
కాల్ చేసేటప్పుడు వేరొక ఫంక్షన్‌ని యూజ్ చేసాము అంటే గనక ఎక్కడ దేన్ని కాల్ చేస్తది, ఏది ఎగ్జిక్యూట్ అవుతది. సో, మనం ఏం చేస్తున్నామంటే సోర్స్ కోడ్‌ని మిస్‌లీడ్ చేస్తున్నాం. సో, ఇలా సోర్స్ కోడ్‌ని ఏవైతే స్టేట్మెంట్స్ మిస్‌లీడ్ చేస్తాయో వాటి ద్వారా వచ్చే ఎర్రర్స్‌ని ఏమంటాము అంటే మనం రన్ టైమ్ ఎర్రర్స్ అంటాం. సో, ఈ రన్ టైమ్ ఎర్రర్స్‌ని మనం హ్యాండిల్ చేయడం కోసం మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజంలో 2 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని మనం యూస్ చేసుకుంటాం. ఆ స్టేట్మెంట్స్ ఏంటి అంటే ట్రై అండ్ క్యాచ్. ఈ ట్రై క్యాచ్ యూస్ చేసినప్పుడు ఈ ట్రై అండ్ క్యాచ్‌తో పాటుగా మనం ఒక స్టేట్మెంట్‌ని యూస్ చేయాల్సి వస్తది. ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే త్రో స్టేట్మెంట్. ఈ త్రో స్టేట్మెంట్ ఏం చేస్తది అంటే ద త్రో స్టేట్మెంట్ అలౌస్ యూ టు క్రియేట్ అన్ ఎక్సెప్షన్. మనం ఏదైతే ఎక్సెప్షన్‌ని త్రో చేయాలనుకుంటున్నామో ఆ ఎక్సెప్షన్‌ని యూజర్ డిఫైన్డ్ వేలో గనక మీరు త్రో చేయాలి అనుకుంటే గనక అప్పుడు మనం ఏ స్టేట్మెంట్‌ని యూజ్ చేసుకుంటాము అంటే త్రో అనే స్టేట్మెంట్‌ని యూజ్ చేసుకుంటాం. అంటే మనం టెక్నికల్ టెర్మినాలజీ యూజ్ చేసుకున్నాము అంటే గనక ఆ టెక్నికల్ టెర్మినాలజీ వచ్చి మనకి మాత్రమే అర్థమవుతది. అదే మీరు యూజర్ డిఫైన్ అంటే మనకి నచ్చినట్టుగా, మనకి కావాల్సినట్టుగా ఏదైతే ఎర్రర్ వచ్చిందో ఆ ఎర్రర్‌కి రిలవెంట్‌గా గనక మీరు నేమ్ ఇచ్చారు అంటే గనక మీ ప్రోగ్రామ్‌ని ఎవరు ఫాలో అయినా గానీ ఆ నేమ్‌ని చూడగానే అర్థమవుతుంది. సో అండ్ సో ఎక్సెప్షన్ అన్నమాట ఇది అని. సో అలాంటి వాటిని మనం ఏమంటాము అంటే యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అంటామన్నమాట. సో ఆ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్‌ని క్రియేట్ చేయడం కోసం మనం ఏం యూజ్ చేసుకుంటాము అంటే త్రో అనే స్టేట్మెంట్‌ని యూజ్ చేసుకుంటాం. ఇఫ్ యూ యూజ్ దిస్ స్టేట్మెంట్ టుగెదర్ విత్ ద ట్రై క్యాచ్ స్టేట్మెంట్ యూ కెన్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఫ్లో అండ్ జనరేట్ అక్యురేట్ ఎర్రర్ మెసేజెస్. ఎప్పుడైతే మనం ట్రై అండ్ క్యాచ్‌తో పాటు ఈ త్రో అనే స్టేట్మెంట్‌ని యూజ్ చేసుకున్నామో త్రో అనేది ఆటోమేటిక్‌గా యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అనే మెసేజ్‌ని త్రో చేస్తది కాబట్టి ఆటోమేటిక్‌గా ఏమవుతుంది అంటే గనక ఎర్రర్ ఏంటి ఆ ఎర్రర్ మెసేజ్‌ని మనం ఏం చేయాలనుకుంటున్నామంటే యాక్యురేట్‌గా డిస్ప్లే చేస్తామన్నమాట. సో దానికోసం మాత్రమే మనం ఏం యూజ్ చేసుకుంటాము అంటే త్రో అనే స్టేట్మెంట్‌ని యూజ్ చేసుకుంటాం. త్రో అనేది కీవర్డ్ కాబట్టి ఈ త్రోని ఎప్పుడూ కూడా స్మాల్ లెటర్స్‌లో మాత్రమే రాయాలి. త్రో ఎక్సెప్షన్ సింపుల్‌గా. ఓకేనా? నెక్స్ట్ ట్రై. The try catch statement. The try catch statement allows you to test a block of code for errors. The try block contains the code to be run. The catch block contains the code to be executed if an error occurs. ఇక్కడ ట్రై అండ్ క్యాచ్ అనే 2 బ్లాక్స్ని మనం మెయిన్గా యూస్ చేసుకుంటాం. ట్రై బ్లాక్లో మనం ఏం యూస్ చేస్తాం, ఏ స్టేట్మెంట్స్ని పెడతాము అంటే ఏవైతే ఎర్రర్స్ అక్కర్ అవుతాయో, ఏ స్టేట్మెంట్స్లో అయితే ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అన్నిటినీ కూడా మనం ఎక్కడ ప్లేస్ చేసేస్తాము అంటే ట్రై బ్లాక్లో ప్లేస్ చేసేస్తాం. ఆ ట్రై బ్లాక్లో మనం ఏవైతే కోడ్ని ప్లేస్ చేసామో అక్కడ బై మిస్టేక్ ఏవైతే ఎర్రర్స్ వస్తాయో ఆ ఎర్రర్స్ అన్నిటినీ కూడా మనం ఎక్కడికి త్రో చేస్తామంటే క్యాచ్ బ్లాక్కి త్రో చేసుకుంటాం అన్నమాట బై యూజింగ్ త్రో స్టేట్మెంట్ని యూజ్ చేసి క్యాచ్కి త్రో చేసినప్పుడు ఆ క్యాచ్ అనేది ఆ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేస్తుంది. హ్యాండిల్ చేయడం అంటే ఏంటి, సింపుల్గా ఏం చేస్తుంది, స్క్రీన్ మీద ఒక మెసేజ్ అనేది డిస్ప్లే అయ్యేటట్టు చేస్తుంది అన్నమాట. సో మనం ఇలా ఏం యూస్ చేసుకుంటామంటే ట్రై క్యాచ్ అనే బ్లాక్స్ని యూస్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం, మనకి బాగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ట్రై బ్లాక్ని యూస్ చేసుకున్నాను నేను. ఇక్కడ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. ఇక్కడ నేను 3 స్టేట్మెంట్స్ తీసుకున్నాను. స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అయింది, స్టేట్మెంట్ 2 అనేది ఎగ్జిక్యూట్ అయింది. స్టేట్మెంట్ 3 దగ్గర కనుక ఎర్రర్ వస్తే కనుక త్రో స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఎక్సెప్షన్ని త్రో చేస్తే అది ఎవరు హ్యాండిల్ చేస్తారు అంటే క్యాచ్ అనేది హ్యాండిల్ చేస్తే మనకి సింపుల్గా ఈ క్యాచ్ బ్లాక్లో ఏదైతే ఏదైతే మనం యూస్ చేసుకున్నామో ఆ మెసేజ్ అనేది స్క్రీన్ మీద అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ 1 దగ్గరే ఎర్రర్ అనేది వచ్చింది. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ 1 దగ్గరే మనకి ఎర్రర్ అనేది అక్కర్ అయింది అనుకుందాం. ఇక్కడ ఎర్రర్ వచ్చినప్పుడు ఈ రిమైనింగ్ 2 స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వకుండా కంట్రోల్ ఆటోమేటిక్గా ఎక్కడికి మూవ్ అయిపోద్ది. ఇక్కడ త్రో యూస్ చేసుకుంటాం మనం. త్రో అనేది ఎక్కడికి ఎక్సెప్షన్ని త్రో చేస్తుంది అంటే క్యాచ్ బ్లాక్కి ఎక్సెప్షన్ని త్రో చేస్తుంది. సో ఈ క్యాచ్ అనేది ఎక్సెప్షన్ని ఏం చేస్తుంది, హ్యాండిల్ చేస్తుంది అన్నమాట. సో ఇలా మనకి ఏం జరుగుతుంది అంటే ట్రై క్యాచ్ అనే బ్లాక్స్ని మనం యూస్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ అయిపోయిన తర్వాత క్యాచ్ తర్వాత ఏ స్టేట్మెంట్స్ ఉన్నా కానీ ఆ స్టేట్మెంట్స్ అనేవి ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా అని చెప్పి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోదు. సో ఇక్కడ క్యాచ్ తర్వాత మనకి ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఉండొచ్చు. ఆ ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనకి ఏమవుతుందంటే నార్మల్గానే ఎగ్జిక్యూట్ అయిపోతాయి అన్నమాట. చూడండి,
If statement 1 throws an exception, statement 2 and statement 3 will not be executed. Instead, the program will move straight to the catch block. ఇక్కడ స్టేట్మెంట్ 1 దగ్గర కనుక ఎక్సెప్షన్ వస్తే కనుక 2, 3 అనేవి ఎగ్జిక్యూట్ అవ్వ, డైరెక్ట్గా కంట్రోల్ అనేది ఎక్కడికి మూవ్ అయిపోతుంది అంటే కనుక క్యాచ్ బ్లాక్కి మూవ్ అయిపోయి అక్కడ క్యాచ్లో ఏవైతే స్టేట్మెంట్స్ రాసామో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. క్యాచ్ తర్వాత ఇంకా ఏవైనా స్టేట్మెంట్స్ ఉంటే కనుక ఆ స్టేట్మెంట్స్ అన్నీ యాజ్ యూజువల్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ హెడ్ ఇక్కడ చూడండి, టైటిల్ ట్యాగ్లో సింపుల్గా నేను ఏమి ఇచ్చాను, టైటిల్ అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని ఇచ్చాను. టైటిల్ ట్యాగ్ క్లోజ్ చేసేసాను. ఇక్కడ నేను జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ కాబట్టి కంపల్సరీ నేను యూజ్ చేయాల్సిన ట్యాగ్ ఏంటి అంటే కనుక స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేసుకుంటాను. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది నేను హెడ్లో ప్లేస్ చేయొచ్చు, బాడీలో ప్లేస్ చేయొచ్చు, లేదు అంటే ఎక్స్టర్నల్గా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ప్రోగ్రామింగ్కి వచ్చేటప్పటికి నేను ఏం చేశాను అంటే బాడీలో స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేసుకున్నాను. స్క్రిప్ట్ అనేది బాడీలో ప్లేస్ చేసుకున్నాను. నేను ఒక వేరియబుల్ని రీడ్ చేసుకుంటున్నాను. ఆ వేరియబుల్ నేను రీడ్ చేసుకునేటప్పుడు ఇక్కడ నేను ప్రాంప్ట్ బాక్స్ ద్వారా ఏం చేస్తున్నాను అంటే వేరియబుల్ని రీడ్ చేస్తున్నాను. ఎప్పుడైతే ప్రాంప్ట్ బాక్స్ ద్వారా నేను వేరియబుల్ని రీడ్ చేసుకుంటున్నానో ప్రాంప్ట్ బాక్స్ ద్వారా రీడ్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా ఎలా రీడ్ చేసుకుంటుంది అది అంటే స్ట్రింగ్ ఫార్మేట్లో రీడ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు నేను ఈ స్ట్రింగ్ని నేను ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, నెంబర్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇలా మనం టైప్ కన్వర్షన్ చేయడం కోసం మనం ఏం యూస్ చేసుకుంటాము అంటే పార్సింట్ అనే మెథడ్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. ఈ పార్సింట్ ఏం చేస్తుంది అంటే స్ట్రింగ్ వాల్యూస్ని ఇంటిజర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది అన్నమాట. మనకు ఆల్రెడీ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ జావా ప్రోగ్రామింగ్లో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్లో మనం మెయిన్గా ఏం చేస్తాము అంటే పార్సింట్ అనే మెథడ్ని యూస్ చేసుకుంటాం. ఎందుకు అంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ యూస్ చేసినప్పుడు ఏవైతే వాల్యూస్ని రీడ్ చేసుకున్నావో అవన్నీ కూడా ఆర్గ్సరేలో ఎలా స్టోర్ అవుతాయి, స్ట్రింగ్ ఫార్మేట్లో స్టోర్ అవుతాయి కాబట్టి సో అప్పుడు వాటిని కన్వర్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం, పార్సింట్ అనే మెథడ్ని యూస్ చేసుకుంటాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా జావా స్క్రిప్ట్లో ఏదైనా ప్రాంప్ట్ బాక్స్లో మీరు మెసేజ్ నెంబర్ని ఎంటర్ చేసుకున్నప్పుడు అది స్ట్రింగ్ ఫామ్లోనే రీడ్ అవుతుంది కాబట్టి ఆ స్ట్రింగ్ ఫామ్లో ఉన్నదాన్ని మీరు నెంబర్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి పార్సింట్ అనే మెథడ్ని యూస్ చేసుకుంటారు. పార్సింట్ అనే మెథడ్ని యూస్ చేసుకున్నప్పుడు ఈ నెంబర్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది, నెంబర్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఆ నెంబర్ అనేది ఎందులో స్టోర్ చేసుకుంటున్నాం, మనం ఎన్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. చూడండి ఇక్కడ ఎన్ అనే వేరియబుల్లో స్టోర్ అయ్యింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే document.write అనే ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ తీసుకున్నాను. టు చెక్ రోల్ నెంబర్ ఈజ్ ఇన్ బిట్వీన్ 1 to 60 ఆర్ నాట్ అనేది నేను చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఒక ట్రై అనేది తీసుకున్నాను. నేను ట్రైలో ఏం చేశాను అంటే ఇఫ్ n less than 1 or n greater than 60 ఒక ఎక్సెప్షన్ని త్రో చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఇన్ బిట్వీన్ 1 to 16 ఉండాలనుకుంటున్నాను. అలా కాకుండా కనుక ఏదైనా నెంబర్ని కనుక మీరు ఇచ్చినట్టయితే మనం ఏం చేయాలి, ఎక్సెప్షన్ త్రో చేయాలి. సో ఇక్కడ వాడు అదే చెప్తున్నాడు, ఎన్ అనేది లెస్ దాన్ 1 అయినా ఎన్ అనేది గ్రేటర్ దాన్ 60 అయినా ఉంటే కనుక అది లేక ఇది రెండు అవ్వాల్సిన అవసరం లేదు, ఏదైనా కానీ అంటే 1 కన్నా తక్కువ ఉన్నా కానీ లేదు 60 కన్నా ఎక్కువ ఉన్నా కానీ ఏం చేయాలి ఇక్కడ అంటే ఒక మెసేజ్ని మనం త్రో చేయాలి. ఆ మెసేజ్ ఏంటి అంటే చూడండి ఇక్కడ ఎక్సెప్షన్ అని ఇందాక స్టేట్మెంట్ చూస్తున్నాం కదా, ఇట్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని మనకి త్రో చేయాలి మెసేజ్ అనేది. సో ఈ మెసేజ్ అనేది త్రో చేసినప్పుడు ఈ మెసేజ్ అనేది ఎక్కడికి మూవ్ అవుతుంది, ఇట్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనగానే ఆ మెసేజ్ని ఎవరు క్యాచ్ చేస్తారు అంటే ఈ క్యాచ్ బ్లాక్ అనేది క్యాచ్ చేస్తుంది. క్యాచ్ చేసి ఈ ఎక్సెప్షన్లో ఏం స్టోర్ ఉంది, ఇట్స్ అవుట్ ఆఫ్ రేంజ్. document.write ఎక్సెప్షన్లో ఏముంటుంది, ఇట్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఇట్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఈ ట్రై తర్వాత ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అయినా ట్రైలో ఉండొచ్చు. నేను ఒక స్టేట్మెంటే తీసుకున్నాను. ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అనేవి మొత్తం స్టాప్ అయిపోతాయి. ఒకవేళ ఇది నేను తీసుకున్న నెంబర్ అనేది ఇన్ రేంజ్లోనే తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా రేంజ్లోనే ఉంది కాబట్టి ఎక్సెప్షన్ అనేది త్రో అవ్వదు. సో ట్రైలో రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి యాజ్ యూజువల్. ఇక్కడ క్యాచ్ తర్వాత కూడా మీరు ఇంకా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏవైనా ఉన్నాయి మీకు ప్రోగ్రాంలో అంటే కనుక ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మీరు ప్లేస్ చేయొచ్చు. ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా నార్మల్గానే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా. ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా అని చెప్పి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవ్వట్లా. ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో ఆ ఎర్రర్ ఏంటో మనకి చెప్తూనే రిమైనింగ్ కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం గ్రేట్నెస్ అన్నమాట. సో ఇక్కడ నేను ఆటోమేటిక్గా స్క్రిప్ట్లో మనం రాసుకున్నాం కాబట్టి స్క్రిప్ట్ ట్యాగ్ని క్లోజ్ చేసుకున్నాను, బాడీ ట్యాగ్ని క్లోజ్ చేసుకున్నాను, HTML ట్యాగ్ని క్లోజ్ చేసుకున్నాను. ఇక్కడ చెప్తున్న నోట్లో
ఏం చెప్తున్నాడు అంటే ట్రై యూస్ చేసినా, క్యాచ్ యూస్ చేసినా, త్రో యూస్ చేసినా మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అవన్నీ కూడా కీవర్డ్స్ కాబట్టి కంపల్సరీ వాటిని ఎలా మనం రాయాలి అంటే లోవర్ కేస్ లెటర్స్ని మాత్రమే యూస్ చేయాలి. సో అదర్వైజ్ మనకి ఏమొస్తుందంటే ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో మీరు ఏ కీవర్డ్స్ని యూస్ చేసినా అవి ఎప్పుడు కూడా లోవర్ కేస్లోనే రాయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.